ఈ సైన్సిఫిక్ ఫ్యాక్ట్ అని ఒక దాన్ని తీసుకుని దాని చుట్టూ చిన్న కథ లాంటిది అల్లుకుని, అంటే ఒక కథగా మనం చూడడానికి బాగుంది అని చెప్పి, అంటే దాని బ్యాక్గ్రౌండ్లో చిన్న సైన్స్కి సంబంధించినటువంటివి ఒకటి ఉంటూ ఉంటాయి. ఆ రకంగా కొన్ని చాలా నిజంగా అద్భుతమైనటువంటి అవి కూడా ఉంటాయి. మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో మ్యాట్రిక్స్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. మ్యాట్రిక్స్ రీలోడెడ్ ఇటువంటివి. అవి నిజంగానే వేరే లోకాల్లోంచి భూలోకంలోకి వచ్చినటువంటి జీవులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళకు ఉండేటువంటి శక్తులు ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఒక కథ కింద మామూలుగా ఉంటుంది. మామూలుగా ఒక కథలా ఉండడము అనేటువంటి దాని కింద మనకి వచ్చేస్తుంది. వాటిలో కొన్ని నిజంగానే అలాంటి వాటిలో కొన్ని రహస్యములు వాళ్ళకి తెలిసి కానీ తెలియదు కానీ కొన్ని నిజాలే తగులుతూ ఉంటాయి. అలాంటివి కొన్ని ఉంటాయి. అంటే అలా చెప్తే మనకి ఎక్కువ అర్థమవుతుంది. అందుకని ఏం చేశారు, పురాణములు కింద ఇచ్చారు. పురాణంలో ఏముంటుంది, ఇదే వేదములో చెప్పినటువంటి విజ్ఞానమే, స్మృతుల్లోనూ సూత్రముల్లోనూ చెప్పినటువంటి విజ్ఞానమే కథలుగా పేర్చి పట్టుకొచ్చి ఇచ్చారు. ఏ కాలంలో ఎలా జరిగింది, ఏ కాలంలో ఎలా జరిగింది, ఏది ఎలా జరిగింది అనేటువంటి దాన్ని కింద తీసుకొచ్చారు. అంటే దానివల్ల ఏంటంటే దాంట్లో మిగతా విషయాలను చెప్తూ మధ్యలో కొంత కథ కూడా చెప్తూ ఉండడం వల్ల మనకి సులభంగా మనకి అర్థమవుతుంది. పిల్లవాడికి మనం ఏంటంటే ఏదో కథ కిందో దేని కిందో మనకి ఉండేటట్టుగా. ఇప్పటికి కూడా మనకి ఇటువంటి లెక్కల్లోని వాటిలోనూ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మామూలుగా లెక్కలు కాకుండా ఏదో ఏ అనేటువంటి వాడి నెల జీవితం ఏమంతా భార్యకి ఎంత ఇస్తారు, పిల్లలకి ఎంత ఇస్తారు, అలాగా అంటే ఒక స్టోరీ లాగా, అంటే వాడు టోటల్ ఇంత దాన్ని 4 భాగాలు చేయి అనేటువంటి డ్రైగా కాకుండా కొంచెం అందంగా ఒక చిన్న కథలాగా వాడికి ఎంత మిగిలింది, దేనికి ఎలా ఖర్చు పెట్టాడు, ఈ రకంగా చేసినట్టుగా మనకి ఉంటుంది. ఇది మనకి పురాణాల్లో ఉన్న దాంట్లో ఉండేటువంటి వరం. ఏదైనా సరే మనకి మూలమైనటువంటిది వేదం. ఈ వేదంలో ఇంకా ఉండేటువంటి రహస్యములు ఏమిటి అనేటువంటిది మనం తర్వాత చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ విజీవయేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో